శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. హ్రీంకారి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 301వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు హ్రీంకార్యై నమః అని చెప్పాలి. హ్రీంకారి అంటే హ్రీంకార స్వరూపిణి అని అర్థం. శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహో అనే పంచ ప్రణవాల్లో రెండవదైన హ్రీంకారంలో హకార, రకార, ఈకారాలు కలిసి ఉంటాయి. హకారం నిశ్వాసాన్ని, రకారం అగ్నిబీజమైన రేఫాన్ని, ఈకారం శక్తిని సూచిస్తాయి. నిశ్వాసాన్ని అనుసరించి వచ్చే హకారం స్వరపేటికల మధ్య ఘర్షణకు గురి అయి అనగా రేఫాన్ని కూడి నిశ్వసించడానికి అవసరమయ్యే శక్తిని కూడగట్టుకుని అంటే ఈంతో కూడి హ్రీంకారంగా వ్యక్తమవుతుంది. ఈ హ్రీంకారాన్నే మాయాబీజం, హృల్లేఖ అని కూడా అంటారు. ఏ పదమైనా ఉచ్చరింపబడి వ్యక్తమవ్వాలంటే ఈ హకార, రకార, ఈకారాలతో కూడిన హ్రీంకార సహకారం అవసరం. అందుకే హరి, హర, బ్రహ్మ ఈ ముగ్గురిలో ఎవరు ఉచ్చారణలో వ్యక్తమవ్వాలన్నా నిశ్వాసము హ, అగ్నిబీజము రా, శక్తిబీజము ఈ మూడింటితో కూడిన హ్రీం అవసరం ఎంతైనా ఉంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో 3వ పాదంలోనే ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. హరిహర బ్రహ్మలు నిన్ను ఆరాధిస్తూ నీ మీద అనగా హ్రీం మీద ఆధారపడి వ్యక్తమవుతారని ఈ శ్లోక పాదభావం. హ్రీంకారంలో ఉండే హకార, రకార, ఈకారాలు వరుసగా స్థూల, సూక్ష్మ, కారణదేహాలను సూచిస్తాయి. ఓంకారం పురుషవాచకం అయితే శ్రీంకారం ప్రకృతివాచకం, హ్రీంకారం శక్తివాచకం అవుతాయి. భువనేశ్వరి మంత్ర బీజాక్షరాన్ని హ్రీంతో సంకేతిస్తారు. పంచ ప్రణవాల్లో రెండవది అని, మాయాబీజ రూపిణి అని, స్థూల సూక్ష్మ కారణ సంయుక్త రూపిణి అయిన హ్రీంకార స్వరూపిణి అని, వ్యక్తశక్తి బీజరూపిణి అని, భువనేశ్వరి మంత్ర రూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. హ్రీమతి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 302వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు హ్రీమత్యై నమః అని చెప్పాలి. హ్రీమతి అంటే లజ్జాసూచిత బీజాక్షర రూపిణి అని. సర్వభూతాల్లోనూ లజ్జారూపంలో ఉండే అమ్మవారిని హ్రీమతి అంటారు. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అంటారు కదా. లజ్జాసూచిత బీజాక్షర రూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. హృద్యా ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 303వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు హృద్యాయై నమః అని చెప్పాలి. హృద్య అంటే హృదయమునకు ఆనందము అయినది అని. హృదయానికి సంబంధించిన తేజస్వంతమైన ధాతువును ఓజస్సు అంటారు. శరీరం లేని జీవునికి శరీరం ధరించాలని కోరిక ఉంటే ఆ కోరిక ఒక దంపతి హృదయాల్లో ఓజస్సులాగా ప్రారంభిస్తుంది. ఇక్కడ పుడతాం అనే అభిలాషలాగా గర్భంలో వ్యక్తమవుతుంది. అటుపైన అదే ఓజస్సు పుట్టినవాడి హృదయంలో తేనెబొట్టులాగా మరణం వరకు ఉండిపోతుంది. ఆ ఓజస్సే ప్రతి వ్యక్తి హృదయంలోని తీపి అనుభూతికి కారణమవుతుంది. అకారణ, కరుణ, భూతదయ, సత్ప్రవర్తనాదులతో ఈ ఓజస్సు ధాతువును పెంచుకోవచ్చు. కానీ టానిక్లతోనూ మెడిసిన్లతోనూ కాదు. హృదయమునకు తీపి అయినది అని, ప్రతి వారి హృదయంలోనూ ఉండు తీపి అనుభూతికి స్పందించినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. హేయోపాదేయ వర్జిత ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 304వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు హేయోపాదేయ వర్జితాయే నమః అని చెప్పాలి. హేయ అంటే విడువదగినది అని, ఉపాదేయ అంటే గ్రహింపదగినది అని, వివర్జిత అంటే విడచినది అని అనగా లేనిది అని. తనకు సంబంధించినది కాక రెండవది ఉన్నప్పుడు దానిని విడుచుటకు గాని స్వీకరించుటకు గాని అవకాశం ఉంటుంది. విశ్వమంతా తానే అయినప్పుడు ఈ రెంటికి అవకాశం ఉండదు. ఈ విడుచుట, స్వీకరించుట అనే పరస్పర వైరుధ్య లక్షణాలు అమ్మవారికి ఏ విషయంలోనూ ఉండవు. చివరకు భక్తుల విషయంలో కూడా
వాడు పనికిరాని వాడు కాబట్టి వదిలేయాలి, వీడు పనికి వస్తాడు కాబట్టి స్వీకరించాలి అని కూడా ఉండదు. అందరి మీద సమానంగానే అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అయితే ఆ అనుగ్రహాన్ని పొంది బాగుపడే గుణం వారిలో ఉండాలి అంతే. చంద్రుడు పక్షపాతం లేకుండా వెన్నెలను అడవి మీద, చలువరాతి మీద, మేడ మీద సమానంగానే వెదజల్లుతాడు. అయితే అడవిని కాచిన వెన్నెల పనికి రాకుండా పోతుంది. చలువరాతి సౌధం మీద మరింత చల్లదనాన్ని, వైభవాన్ని చేకూరుస్తుంది. వెన్నెలను వర్షింపచేసే చంద్రుణ్ణి తన ఎడమకంటిగా కలిగిన అమ్మవారు కూడా అంతే అని సౌందర్యలహరిలో ఆదిశంకరులు తెలియపరుస్తారు. విడువ తగినవి, గ్రహింపతగినవి అనునవి ఏమీయూ లేనిది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రాజరాజార్చిత, ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 305వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రాజరాజార్చితాయే నమః అని చెప్పాలి. రాజ అంటే రాజులకు అని, రాజ అంటే రాజులైన వారి చేత అని, అర్చిత అంటే అర్చింపబడునది అని. రాజులు, చక్రవర్తులు అందరూ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవతామూర్తులను అర్చిస్తారు కాబట్టి బ్రహ్మోపేంద్ర మహేంద్ర కుబేర చంద్రదేవతామూర్తులందరూ ఆ రాజులను ఆదుకుంటూ ఆనందింపచేస్తారు, అంటే రంజింపచేస్తారు. కాబట్టి ఈ దేవతామూర్తులు రాజులకు రాజులవుతారు, అంటే రాజరాజులవుతారు. ఈ రాజరాజులందరూ అమ్మవారిని ఉపాసించి అర్చించిన వారే కాబట్టి అమ్మవారు రాజరాజార్చిత అవుతుంది. ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా వారి ప్రభుత్వం చక్కగా కొనసాగబడాలంటే ఏది ప్రధానంగా కావాలో అది అమ్మవారికి సంబంధించిన ప్రణాళికే. ఆ ప్రణాళికను అమలుపరిస్తే అది రాజవిద్య అవుతుంది, లేదా అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడే ఉంటే రాజగుహ్యం అవుతుంది. ఈ రెంటి గురించి భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్యంలో చెప్పబడుతుంది. రాజుల చేత, రాజులకు రాజులైన వారి చేత కూడా అర్చింపబడునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఈ నామాన్ని జపిస్తే తైత్తరీయంలో చెప్పబడిన ఆప్నోతి స్వరాజ్యంలోని స్వరాజ్యాన్ని అమ్మవారు ఇస్తుంది. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.